మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ అయితే చేయబోతున్నాము. సో దానికోసం మనం కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయి సో రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసినాము. ఎగ్జాక్ట్లీ కరీంనగర్ నుంచి 165 కిలోమీటర్స్ అయితే ఉంటది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఓన్లీ 25 కిలోమీటర్స్ ఉంటది. అండ్ మనకు ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వచ్చే వాళ్ళకు ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఎగ్జిట్ అవుతే డైరెక్ట్ మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి అయితే రీచ్ అయిపోవచ్చు. అండ్ మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. సో లోపలికైతే వెళ్ళాము. వెళ్ళి లోపల టికెట్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఎంట్రన్స్ ఏంటి, సో అన్ని కూడా క్లియర్ గా తెలుసుకున్నాము. అద్భుతమైన మూవీ షూటింగ్స్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో అన్ని కూడా మీకు క్లియర్ గా చూపించుకుంటూ అయితే వెళ్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఎంట్రీ కాగానే మన వెహికల్ పార్క్ చేసుకొని లోపలికైతే వచ్చేసినాము. ఇక్కడ వెనకాల అనిపిస్తుంది టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ టికెట్స్ లో మీకు 2 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్రీమియం, ఒకటేమో నార్మల్ టికెట్ అనమాట. స్టూడియో అంటారు. ప్రీమియం అండ్ స్టూడియో మంచిగా గుర్తు పెట్టుకోండి. ప్రీమియం, స్టూడియో. మీకు ప్రీమియం లో టికెట్ తీసుకుంటే 3593 రూపాయలు అయితే పడుతుంది. ఇందులో మీకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది విత్ ఏసీ బస్సు. వాళ్ళే మిమ్మల్ని దగ్గరుండి లొకేషన్స్ అన్ని ఏసీ బస్సులో నీట్ గా చూపించుకుంటూ వెళ్తారు. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి స్టూడియోలో మీకు టికెట్ తీసుకుంటే 1711 రూపాయలు అయితే అవుతుంది. సో ఈ టికెట్ తీసుకున్న తర్వాత మీరే లోపలికి వెళ్ళాలి. నార్మల్ బస్సెస్ ఉంటాయి. ఆ నార్మల్ బస్సెస్ లో మీరే లొకేషన్ చూస్తూ వెళ్ళాలి. లొకేషన్ చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వెహికల్ వస్తుంది. మళ్ళీ వెహికల్ ఎక్కేసి సో లొకేషన్ మొత్తం చూడాల్సి ఉంటది. ఇది ప్రీమియం కి స్టూడియోకి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇక్కడ మనం ఇప్పుడైతే నేను టికెట్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇట్లా మనకు ఇట్లా స్టిక్కర్స్ అయితే ఇస్తారు. ఇవి మనకు హ్యాండ్ కి వేసుకోవాలి. ప్రీమియం వాళ్ళకు ఎల్లో ఆర్ రెడ్ స్టిక్కర్స్ ఉంటాయి. మనకు నార్మల్ వాళ్ళకు మాత్రం ఇట్లా గ్రీన్ ఉంటది. నేను ఇదెందుకు తీసుకున్నా అంటే నార్మల్ బస్ లో వెళ్తే మనకు క్లియర్ గా లొకేషన్ చూపించుకుంటూ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని చూపించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది, అంటే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి సో ఇట్లయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మనమైతే ఎంట్రీ దగ్గర వచ్చేసాము. అండ్ మీరు ప్రీమియం టికెట్ తీసుకుంటే కనుక ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రీమియం అని ఉంటుంది ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ స్టూడియో తీసుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే ఎంట్రెన్స్ అవ్వాల్సి ఉంటుంది. మీ లగేజ్ ఏమైనా ఉంటే స్కాన్ చేసుకొని ఇట్లా స్టిక్కర్స్ మన షర్ట్ కట్టుకేసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రండి వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ అవుదాం. సో ఇప్పుడైతే టికెట్స్ తీసుకొని లోపలికైతే స్టార్ట్ అయినాము. ఇదంతా కూడా చెకింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మన లగేజ్ మొత్తం స్కాన్ చేస్తారు. అండ్ మనకి ఇట్లా రైట్ హ్యాండ్కి ఒక స్టిక్కర్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. సో మన లగేజ్ అండ్ మన టికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసుకొని సో బయటకైతే లోపలికైతే వచ్చేసినాము. సో ఇదే అనమాట. మనకి ఇక్కడ బస్సెస్ కనిపిస్తాయి కదా, ఈ బస్సులోనే మనం రామోజీ ఫిలిం సిటీ లోపలికి అంటే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం బస్ ఎక్కితే వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ ఆలస్యం చేయకుండా మనం కూడా బస్ ఎక్కి లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడైతే మనం రామోజీ ఫిలిం సిటీ బస్ అయితే ఎక్కబోతున్నాము. ఈ బస్లోనే జర్నీ చేసి రామోజీ ఫిలిం సిటీ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే బస్సు అన్ని కూడా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన బస్సులు అనమాట. ఈ బస్సులే మనల్ని పిక్ చేసుకొని డ్రాప్ చేస్తూ ఉంటాయి. అండ్ రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ అంటే టికెట్ కౌంటర్ నుండి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ సిటీలకు ఎగ్జాక్ట్లీగా 5 to 6 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అదిగో రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ రాని వచ్చేసింది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంట్రన్స్ చూడండి, మంచి మంచి పెయింటింగ్స్తోని అద్దరిపోయింది అసలు. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక హోటల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇలా మనకు 2 హోటల్స్ అయితే కనిపిస్తాయి. వీటి నేమ్స్ వచ్చేసి సితారా, తారా. అండ్ పెద్ద పెద్ద మూవీ షూటింగ్స్ జరిగినప్పుడు హీరోలు హీరోయిన్స్ మొత్తం కూడా ఇక్కడే స్టే చేస్తారు. అండ్ మనం కూడా రామోజీ ఫిలిం సిటీ ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండి మంచిగా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఆన్లైన్
ఆన్లైన్లో హోటల్స్ అయితే బుక్ చేసుకొని మనం కూడా స్టే చేయొచ్చు ఇక్కడ. అండ్ చూడండి ముందు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే రాబోతుంది. ఈ లొకేషన్ వచ్చేసి జూలై సినిమాలోని ఓ మధు సాంగ్ షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగిందనమాట. చూడండి మెయిన్ ఈ లొకేషన్లోనే ఆ సాంగ్ మొత్తం షూట్ అయితే జరిగింది. అండ్ ఇంకొక అత్యద్భుతమైన లొకేషన్ రాబోతుంది, గెట్ రెడీ గైస్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి సుస్వాగతం సినిమాలోని ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే సాంగ్ షూటింగ్ మొత్తం ఈ ప్యాలెస్లోనే జరిగింది. దీని పేరు వచ్చేసి మొఘల్ గార్డెన్ అనమాట. సో ఈ మొఘల్ గార్డెన్లోనే ఆ సాంగ్ షూటింగ్ మొత్తం జరిగింది. ఈ మొఘల్ గార్డెన్ నైట్ వచ్చేసి లైట్స్తోని అద్దరిపోద్ది. మీకు ఆ క్లిప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం హురేకాకి అయితే వెళ్తున్నాము. ఇదే అండి మొత్తం లొకేషన్ మొత్తం కూడా హురేకా అంటారనమాట. సో ఇక్కడే మెయిన్ మనం బస్ ఇక్కడ దిగుతాము. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ అయితే వర్షం పడుతుంది. మన వీడియో ఎట్లా కంటిన్యూ అయితే అర్థం అవ్వట్లేదు. అందులో ఇంకా నేను పవర్ బ్యాంక్ మర్చిపోయినా, ఫోన్లో కొంచెం ఛార్జింగ్ ఉంది. ఎంత మాట అయితే ఎంత మ్యాక్సిమం ఎంత అయితే అంత గుంజుతా వీడియోలు. సో రండి, ఇక బంద్ దాంట్లో ఛార్జింగ్ లేదు. గైస్ రామోజీరావు గారు అయితే 1996లో ఈ రామోజీ ఫిలిం సిటీని అయితే నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీకి వరల్డ్ లార్జెస్ట్ స్టూడియోగా అయితే పేరు వచ్చింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ అయితే ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ వాల్ పేపర్ అంటే బిల్డింగ్ వాల్కి అయితే వేసారు. చూడండి చాలా పెద్దగా అయితే వేసారు. అండ్ ఈ వరల్డ్ రికార్డు ముందటనే మనకు ఈ గిన్నిస్ రికార్డు ముందే మనకు మొఘల్ స్టూడియో అయితే ఉంటుంది. మీకు తెలుసు కదా అందరికీ, స్వాగతం సినిమాలోని ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి సినిమా షూటింగ్ అయితే ఇక్కడ సాంగ్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. సో మన పిఎస్కే సో ఆయన నడిచిన నేల, ఆయన డ్యాన్స్ చేసిన స్టెప్పులు అవన్నీ లొకేషన్ ఆ పాట ఇప్పటికీ సుతా ఈ తరం ఇన్నేళ్ళైనా కూడా మన మైండ్లోకి వెళ్ళిపోదు కదా. సో ఆ లొకేషన్ అయితే చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడే ఏ సౌందర్య షూటింగ్ ఇక్కడే జరిగింది. సాంగ్ అయితే సుస్వాగతం చాలా అంటే ఆ సాంగ్లో చాలా స్టెప్స్ అయితే ఇక్కడే షూట్ చేసారు. సూపర్ ఉంది లొకేషన్. సో మనకు ఈ రామోజీ ఫిలిం సిటీ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఇక్కడ కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. సో అన్ని అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకా మిగతా మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం రండి. గైస్ మనం రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి చూడొచ్చడానికి ఒక చిన్న బోర్డు అయితే ఉంది. సో అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లియర్ గా చదివి చూపిస్తాను చూడండి. అండ్ భాగవతం సెట్, బాహుబలి సెట్, రామోజీ అడ్వెంచర్ అండ్ యూరోపియన్ స్ట్రీట్ అంటే లండన్ స్ట్రీట్ అంటాం కదా, సో అది. అండ్ హవా మహల్, ఆస్కార్ గార్డెన్, రామోజీ మూవీ, మ్యాజిక్. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. సో వీటితో పాటు యురేకా కూడా ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం యురేకాలో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపించేది అంతా యురేకా అనమాట. సో మనం వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోదాం యురేకాలో ఏమేమి ఉన్నాయి. ఇదంతా యురేకా ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తే మనకు మంచి వెల్కమ్ సెరమనీ అయితే వలుకుతారు. సో మంచి మంచి డ్యాన్సులతో అయితే వెల్కమ్ చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కాస్త ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే మంచి ఫైటింగ్ స్టంట్ షో అయితే ఉంటుంది. సో ఆ స్టంట్ షోని ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. And welcome our stunt artist. Soy un hombre muy honrado que me gusta lo mejor. A mujeres no me falta ni el dinero ni el amor. Jineteando en mi caballo. సో గైస్ మనకు రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ చూడండి అద్భుతమైన లొకేషన్స్ అయితే ఉన్నాయి.
సూపర్ గ్రీనరీ లొకేషన్స్. అండ్ ఇక్కడ చూడండి 2 కార్స్, ఓల్డ్ కార్స్ అయితే ఉన్నాయి. సో అవైతే అక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్ళి స్పేస్ యాత్ర, ఫిలిం దునియా ఈ 2 అయితే ఉన్నాయి. సో అవి కూడా చూసుకుంటూ వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం స్పేస్ యాత్రకి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి స్పేస్ యాత్ర ఎలా ఉంటుందో సో లోపలికి అయితే వెళ్దాం రండి. ना रुके, आपसे निवेदन है कि अपने स्थान पर ही बैठे, ना उठे. దయచేసి వినండి, రైడ్ పూర్తిగా ఆగిన తరువాత ద్వారము తెరుచుకునే వరకు సో ఇప్పుడైతే మనం స్పేస్ యాత్రకి అయితే వెళ్ళొచ్చినాము. ఒక 2-3 మినిట్స్ ఉంటుంది, బట్ బాగుంది. సో ఓకే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం మూవీ నైట్లకు అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకు మూవీస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్స్ ఎట్లా ఇస్తారు అనేది కంప్లీట్ ఇక్కడ మనకైతే చూపిస్తారు. అండ్ కంప్లీట్ అవుట్పుట్ మూవీస్ ఎలా వస్తుంది అనేది సో ఇక్కడ ఈ స్క్రీన్లో అయితే చూపిస్తారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా అయితే ఒక లుక్ చేయండి. Now do one thing very simple का काम. Listen carefully. आपका scene है. Just imagine करिए. ये 3 members are बैंक रॉबर्स. ओके, तीनों बैंक से पैसे चोरी करके भाग गए. सामने देखिए लाइव कैमरा है वो बॉक्स के अंदर और पीछे से पुलिस आ रही है. हमारे स्टार्स पर्दे के ऊपर दे आ रहा ऑन द स्क्रीन. रेस द बाइक, तेज चलाइए, गाड़ी का स्पीड बढ़ाइए, रेस करिए गाड़ी को. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా యాడ్ చేస్తారో వీళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. Bike start now. Excellent शुरुआत है, keep going, continue. जब तक टीवी में ये फिल्म चलता है तब तक बाइक और हवा चलते रहना है. Don't stop in between, बीच में रुकना नहीं है. You have to continue until ऐसे. సో గైస్ ఇప్పుడే మనం మూవీ మేకింగ్ నుండి అయితే బయటకు అయితే వచ్చేసినాము. ఇందులో మనకు నార్మల్గా మూవీని అంటే మూవీస్కి ఎలా మ్యూజిక్ యాడ్ చేస్తారు, సో మ్యూజిక్లో మనకు బ్యాక్గ్రౌండ్స్ ఎలా యాడ్ చేస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు, ఫైనల్గా మూవీ అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తే మాత్రం కంపల్సరీ సో ఇందులో అంటే మూవీ ఫిల్మ్ మేకింగ్లోకి అయితే కంపల్సరీ వెళ్ళండి. సో ఇక్కడ నుంచే కాస్త ముందుకు వెళ్దాం, ఇంకా మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను రండి. గాయస్ ఇప్పుడైతే మనం ఫిలిం దునియాలోకి అయితే వెళ్ళబోతున్నాము. సో లోపల మంచి బొమ్మలతోని అంటే నార్మల్గా మూవీ ఎలా తీస్తారు, సో ఎలా షూట్ చేస్తారు అవన్నీ కూడా లోపల చాలా బాగుంటాయి. సో చాలా మంచి మంచి బొమ్మలు అయితే ఉంటాయి. మన వాటి మధ్యలోంచి వెళ్ళాల్సి ఉంటుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. నమస్తే.
ఇప్పుడే ఫిలిం దునియా కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎదురుగా ఈ వాల్ పైన 7 వండర్స్ని అయితే క్రియేట్ చేసి పెట్టారు. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతారు. సో మీకు కూడా కావాలంటే ఫొటోస్ దిగొచ్చు. మనల్ని ఫొటోస్ దించడానికి ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. ఇట్లా ప్రతి షోస్ దగ్గర అయితే మనకు ఒక చిన్న షాపింగ్ లాగా అయితే ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు అట్లా షాపింగ్ చేసుకోవచ్చు. మంచి డ్రెస్సెస్, చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి. హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో గైస్ ఇప్పుడే చూసారు కదా ఫిలిం దునియా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫిలిం దునియా. అండ్ చిన్నపిల్లలు కానీ కిడ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 4 to 5 minutes ఉంటుంది. బట్ కళ్ళు మాత్రం అదిరిపోతే అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే వేరే వరల్డ్కి వెళ్ళట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం అంటే రామోజీ ఫిలిం సిటీ వస్తే మాత్రం ఫిలిం దునియాని అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే మనం లైట్స్ కెమెరా యాక్షన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఆ షో ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ మీకు అయితే రివ్యూ చెప్తాను. అండ్ ఈ షో టైమింగ్స్ వచ్చేసి 11:30, 1:30, 3:30. రామోజీ మూవీ మ్యాజిక్ లో అయితే చూడదగ్గ ప్లేసెస్ లో ఫస్ట్ వచ్చేసి స్పేస్ యాత్ర అండ్ ఫిలిం దునియా అండ్ మూవీ యాక్షన్ అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా లైట్స్ యాక్షన్. సో ఇదైతే చాలా బాగుంది. ఈ 4 అయితే చూడదగ్గ ప్లేస్లు అయితే ఉన్నాయి. సో మీరు వస్తే మాత్రం ఈ 4 మాత్రం అస్సలు మిస్ చేయకండి. రామోజీ ఫిలిం సిటీలో కాస్త కొంచెం ఆకలి అంటే అనిపించేసి ఒకటి మ్యాంగో లస్సీ, ఒకటేమో ఫ్రూట్స్ బాక్స్ తీసుకున్నా. ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. అమ్మో ఇంకేమన్నా కొనాలంటే భయం అవుతుంది నాకు. 100 రూపీస్, వీటికి 2 కలిపితే 200 రూపీస్ అనమాట. సో ఇస్ ఇస్ ఫన్నీ, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గైస్ ఇక్కడ మనకు వైల్డ్ స్టంట్ షో అయితే ఉంది. సో ఇది అయితే నార్మల్గా ప్రతి 1 అవర్కి ఒకసారి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆ స్టంట్ షో అయితే చూపించబోతున్నాను. చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బస్సెస్ అయితే ఆగుతాయి. సో ఈ బస్సెస్ లో మనం లొకేషన్స్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్క లొకేషన్స్ లో ఒక్కొక్క బస్సు ఆపుకుంటూ మనకి లొకేషన్స్ అన్ని క్లియర్ గా చూపించుకుంటూ వెళ్తారు. సో రండి, మనకు కూడా టైం అవుతుంది, వెళ్దాం. సో ఇక్కడ కనిపించే గార్డెన్ పేరు వచ్చేసి 2 టెంపుల్ గార్డెన్ అనమాట. ఇందులో ద డర్టీ పిక్చర్ మూవీలోని ఉలాలా ఉలాలా సాంగ్ షూటింగ్ మొత్తం ఇక్కడ జరిగింది. అండ్ ఇదే కాదు, చాలా సాంగ్స్ అయితే షూటింగ్ జరిగినాయి. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తే మనకు 4-in-1 బిల్డింగ్ అయితే వస్తుంది. సో అదే ఈ బిల్డింగ్ అనమాట. సో అక్కడ పైన మొత్తం కూడా చంద్రముఖి సినిమా మూవీ షూటింగ్ అయితే జరిపారు. అండ్ కింద వచ్చేసి మా అన్నయ్య మూవీలోని సెట్టింగ్ మొత్తం ఇక్కడ జరిగింది. మీకు ఆ మూవీలో ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి 4-in-1 బిల్డింగ్ అంటారు అనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా సినిమాలో కనిపించిన లొకేషన్ అనమాట. సో ఇది RRR మూవీలోని హీరోయిన్ వస్తుంది కదా. సో ఆమె కార్ టైర్ పంక్చర్ అయితే జరుగుతుంది. అప్పుడు రామ్ చరణ్ అండ్ సో తారక్ గారు, ఎన్టీఆర్ గారు అయితే సో ఇద్దరు ఎంట్రీ అయ్యి సో అక్కడ కార్ సీన్ మొత్తం కూడా ఇక్కడే షూట్ అయితే జరిగింది. అంటే ఆ కార్ టైర్ పంక్చర్ సీన్ మొత్తం ఇక్కడ జరిగింది. అండ్ ఎదురుగా మీకు ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది కదా, జగ్గు ఫౌంటైన్ అనమాట. సో క్రిస్ 3 మూవీలోని స్టాచ్యూ ఫైటింగ్ సీన్ మొత్తం కూడా ఇక్కడే షూట్ అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇదంతా స్ట్రీట్ లొకేషన్స్ అనమాట. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది గురుద్వారాకు సంబంధించిన ఏమన్నా మూవీ షూటింగ్స్ చేయాలంటే, ఆ లొకేషన్స్ షూటింగ్ చేయాలంటే ఇక్కడే చేస్తారనమాట. అండ్ ముందు వచ్చేది అంతా కూడా చిన్న చిన్న లొకేషన్కి సంబంధించిన ప్లేసెస్. ఇక్కడ సరైనోడు ఫైటింగ్ షూట్ అయితే జరిగింది. అండ్ ఇక్కడ ముందుకు వస్తే మనకు మంచి మసీద్లు, చిన్న చిన్న స్ట్రీట్లు, చిన్న చిన్న హాస్పిటల్స్, మార్కెటింగ్ ఏరియాలు. సో ఇదంతా కూడా ఇక్కడ చూడండి, సింగం మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. అంటే ఫైట్ సీన్స్ ఇక్కడ
జరిగినాయి. అండ్ ఈ మసీద్ దగ్గర వచ్చేసి ఖడ్గం మూవీ సినిమా షూటింగ్ జరిగింది. మనకు శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ జరిగిందనమాట. आप लोग श्रीमंतुडु मूवी देखो, महेश बाबू श्रीमंतुडु, यू नो महेश बाबू टॉलीवुड फेमस हीरो, श्रुति हॉस्टल आपका रेस्टोरेंट में देखिए. एंड लेफ्ट साइड आप सेलेक्टेड में देखिए शूटिंग समझ में डायरेक्टर हीरो हीरोइन विलन के लिए गन कैसा बना तो आप लोग रेबल मूवी अथॉरिटी मूवी में देख सकते हैं. एंड लेफ्ट साइड आपका रेस्टोरेंट में देखिए ओनली फॉर लेडीज, आउटसाइड सेंट्रल जेल, इनसाइड ब्यूटी पार्लर, सारी शूटिंग के लिए शूटिंग समय में यूज कर. సో ఇది వచ్చేసి మనకు సౌత్ ఇండియన్ స్ట్రీట్ లొకేషన్స్ అనమాట. సో మనకి ఇక్కడ కూరగాయల మార్కెట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న గల్లీ సీన్స్ కానీ సో అన్నీ కూడా ఇక్కడే షూటింగ్స్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ వచ్చేసి బడే మియా చోటే మియా సో మూవీ షూటింగ్. అండ్ ఇక్కడ చూడండి కాస్త ముందుకు వస్తే మనకి ఇదంతా కూడా పూర్ణ మార్కెట్ అనమాట. పూర్ణ మార్కెట్ అనగా మనకు గుర్తుకు వచ్చేది శివమణి సినిమా అనమాట. సో ఆ మూవీలో మార్కెట్ సీన్స్ మొత్తం కూడా ఇక్కడే షూట్ చేసారు. మనకి మార్కెట్ ఏరియా మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు సో మార్కెట్గా యూజ్ అవుతుంది, హాస్పిటలైజ్గా యూజ్ అవుతుంది. సో ఎట్లా కావాలంటే అట్లా మనకు వీళ్ళు లొకేషన్ సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకొని షూట్స్ అయితే చేసుకుంటారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే మనకు గబ్బర్ సింగ్ మూవీలోని పోలీస్ స్టేషన్ అయితే వస్తుంది. సో ఆ పోలీస్ స్టేషన్ కూడా చూడండి, సో చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇదే ఆ పోలీస్ స్టేషన్ అనమాట. గబ్బర్ సింగ్ మూవీలో ఆ పోలీస్ స్టేషన్ సినిమా షూటింగ్స్ మొత్తం కూడా ఇక్కడ జరిగినాయి. సో బాహుబలి మూవీలోని కొన్ని సీన్స్ మాత్రం కూడా సో ఇక్కడైతే షూట్ చేసారు. ఇదంతా కూడా వాటికి సంబంధించిన లొకేషన్సే. సో ఇప్పుడు మనమైతే సెంట్రల్ జైల్కి అయితే వచ్చేసినాము. సెంట్రల్ జైల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇదంతా కూడా సెంట్రల్ జైల్ సెట్టింగ్ అనమాట. మూవీస్లో సెంట్రల్ జైల్కి సంబంధించిన అన్ని సీన్స్ కూడా ఇక్కడే షూట్ అవుతాయి. రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ మూవీ చిరుత మూవీలో ఎంట్రీ సీన్ ఇక్కడే షూట్ జరిగింది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఖైదీల యొక్క సెట్టింగ్ అయితే వేశారు. అండ్ మనం ఇప్పుడు బస్సులో నుండి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ బస్ అయితే ఆపరు, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో బస్ అయితే ఆపరు. అండ్ ఇక్కడ నుంచి మనకు కాస్త ముందుకు చూస్తే ఎదురుగా బ్లూ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇందులో సల్మాన్ ఖాన్కి సంబంధించిన తేరే నామ్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. అండ్ సో ఇది మొత్తం సినిమా అంటే ఇది మొత్తం ఒక జైలుకి సంబంధించిన సెట్టింగ్ అనమాట. సో ఇదైతే ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు మనం బయటకైతే ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకొక మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్కి అయితే వెళ్ళబోతున్నాము. అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనమైతే ఉరేక నుండి స్టార్ట్ అయిపోయి సో బస్ ఎక్కేసి మనం భాగవతం సెట్ దగ్గరికి వచ్చేసినాము. ఇది చూడండి బిల్డింగ్ మొత్తం భాగవతం సెట్ అనమాట. సో లోపల నార్మల్గా భాగవతానికి సంబంధించిన అన్ని షూటింగ్స్ కూడా సో ఇందులోనే జరుగుతాయి. మంచిగా సెట్టింగ్ అయితే అంటే మహాభారతం సెట్టింగ్ క్లియర్గా అయితే సెట్టింగ్ చేసి ఉంటాయి. సో చాలా బాగుంటుంది, లైటింగ్స్ అదిరిపోబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి రండి. సో నా వెనకాల చూడండి చాలా పెద్ద క్రౌడ్ అయితే ఉంది. ఈరోజు సండే కాబట్టి మస్తు మంది అయితే వచ్చారు. సో మనం వాళ్ళందరూ దాటుకుపోతే ఫాస్ట్గా వెళ్ళాలి రండి. మహాభారతానికి సంబంధించిన అన్ని వీడియో షూట్స్ కూడా ఇందులోనే చేస్తారనమాట. సో మీకు నచ్చింది కదా. అండ్ ఇక్కడ నుండి మనం డమ్మీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. సో అందులో ఏమేమి మూవీ షూటింగ్ జరిగినాయో సో అవి కూడా తెలుసుకుందాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనం డమ్మీ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. రైల్వే స్టేషన్ లాంటిదే కానీ రైల్వే స్టేషన్ కాదు. చాలా మట్టుకు సినిమా షూటింగ్స్ ఈ రైల్వే స్టేషన్ లో జరుగుతాయి. రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఏ షార్ట్స్ అయినా కూడా ఇందులోనే జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్ లో అత్తారింటికి దారేది, ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు అయితే షూటింగ్స్ జరిగినాయి. సో ఆ ప్లేస్ లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ లో అంటే డమ్మీ టికెట్ కౌంటరు, డమ్మీ షటర్స్, డమ్మీ షాప్స్, డమ్మీ రైలు కూడా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, అసలు మిస్ చేయకుండా చూడండి. నా వెనకాల క్రౌడ్ ఇవ్వండి. ఈరోజు సండే కదా, అసలు ఘోరంగా క్రౌడ్ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని మనమైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ రైల్లో ప్రయాణించినప్పుడు షూటింగ్ అంటే మూవీ షూటింగ్స్ ఎట్లా చేస్తారని క్లియర్గా చూపిస్తాను రండి.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి. సో వెనక తిరుపతి బోర్డు కనిపిస్తుంది కదా, తిరుపతిలో అనుకుంటున్నా, కాదు, రామోజీ ఫిలిం సిటీలో అయితే ఉన్నాము. సో అది ఫేక్ బోర్డు, ఫేక్ రైల్వే స్టేషన్. సో మూవీకి సంబంధించిన అన్ని షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి కాబట్టి సో ఫేక్ రైల్వే స్టేషన్ ముందు ఒక చిన్న బోర్డు అయితే పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. సో దగ్గర నుంచి మనం రైల్ని కూడా చూద్దాం రండి. గైస్ ఇక్కడ చూడండి, ఫన్నీ థింగ్ చూస్తాను, రైలు మూవ్ అవ్వడానికి కింద టైల్స్ అయితే పెడతారు. ఈ టైల్స్ తోనే మనకు రైలు మూవ్ అవుతుంది. సో చాలా బాగుంది, చాలా ఫన్నీగా అయితే ఉంది. ఇక్కడ చూడండి టైల్స్ కనిపిస్తాయి మీకు. సో ఇది మూవ్ అవుతుంటే వాళ్ళు మూవీలో సీన్స్ షూట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి మనకు పవన్ కళ్యాణ్ గారు మెట్ల పై నుంచి అత్తరింటి దారిలో మెట్ల పై నుంచి నడిచే సీన్ కూడా ఇక్కడే షూట్ అయింది. సో చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ అయినాయి. అండ్ ఆయన మెట్ల పైన కూర్చున్న షూట్ కూడా ఇక్కడ అయింది. ఇక్కడ చాలా కొన్ని వందల వేల షూటింగ్స్ అయితే జరిగినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం రైలుకు ముందు ప్లేస్ లో అయితే ఉన్నాము. ఇది మెయిన్ ఇంజన్ అన్నమాట. సో బోగి వెనకాలనే అన్ని బోగీస్. సో బయట నుంచి అయితే రైలు ఫేక్ రైలు చూసారు కదా, మళ్ళీ లోపల ఎలా ఉంటుంది, నిజంగానే సీట్స్ ఉంటాయా లేకపోతే సేమ్ రైలు లాగా ఉంటుందా? సో ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. డమ్మీ రైలు లోపలికి అయితే వచ్చేసినాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సీట్స్ కూడా సేమ్ రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకు విండో సైడ్ చూడండి, మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే మర్యాద రామన్న సినిమా అయితే గుర్తొస్తుంది. సో అందులో జరిగిన ఫన్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా గుర్తొస్తున్నాయి. నిజంగా ఆ మూవీ షూట్ మొత్తం అంటే రైల్లో జరిగిన సీన్ మొత్తం ఈ రైల్లోనే షూట్ జరిగింది. సో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నిజంగా రియల్ రైల్ లాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి మంచిగా డోరు, సో ఇక్కడ సీట్స్, విండో సీట్స్, లగేజ్, పైన ఫ్యాన్స్, సో ఇవన్నీ కూడా రైల్లో జనరల్ సీట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. చాలా బాగుంది. ఇంకా రైల్వే స్టేషన్ కూడా బయట చూస్తే మనకు సేమ్ యాక్చువల్ రైల్వే స్టేషన్ లాగే ఉంది. చూపిస్తాను. సో ఈ లొకేషన్లో మన ఖడ్గ మూవీలోని లాస్ట్ ఫైటింగ్ సీన్ మొత్తం కూడా ఇదే రైల్వే స్టేషన్లో అయితే షూట్ జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మనకు ఎదురుగా కనిపించేదంతా కూడా ఫేక్ టికెట్ కౌంటర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి సండే కాబట్టి ఫుల్ మంది జనాలు వచ్చారు. ఒక సజెషన్ ఏంటంటే సండే మాత్రం అస్సలు రాకండి, వీకెండ్స్లో ఘోరంగా క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఫేక్ టికెట్ కౌంటింగ్ అంటే టికెట్ బుకింగ్ కౌంటర్ అనమాట. I just can't without your touch, and I can't believe the words you're speaking. What about all over alone? No need ourselves. గైస్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. సో బాహుబలి సెట్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్ లోనే బాహుబలి సంబంధించిన అన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. నాకు ఈ పోస్టర్స్ అని చూస్తుంటే నాకు బాహుబలి సినిమా కళ్ళ మీద కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకు బాహుబలి సెట్ యొక్క నమూనా అంటే బాహుబలి కోట యొక్క నమూనా అయితే ఉంది. ఎవరు టచ్ చేయకుండా చుట్టూ మంచి కంచెలాగా పెట్టి ఆ నమూనా అయితే అక్కడ పెట్టారు. సో మనకి క్లియర్ గా చూపిస్తాను రండి. వచ్చేసాము. నిజంగా అసలు వరల్డ్ రికార్డులు కొట్టిన సినిమా సెట్ అనమాట ఇది. సో చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనకు ఎంట్రన్స్ అయితే ఎంత గ్రాండ్గా ఉందో కదా, అసలు చూస్తే అంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ లొకేషన్ ఉండే లాస్ట్ లొకేషన్ దగ్గర అన్ని కూడా క్లియర్గా చూస్తారు. ఇక్కడ కాస్త ముందుకెళ్తే మళ్ళీ నార్మల్గా మనకు అనుష్క గారిని అంటే బంధించిన ప్లేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అది చూసుకొని మిగతా అన్ని చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అంటే బాహుబలి వాళ్ళ అమ్మగారు అందరు కూడా ఇక్కడ పూజ చేసిన ప్లేస్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ రండి ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్ని చూపించుకుంటూ వెళ్తాం. గైస్ మనకు
అనుష్కని బంధించిన ప్లేస్ ఇదే అనమాట. అండ్ ఒక కంచెలా ఉంటుంది అందులో వేస్తారు కదా, సో అది కూడా ఇక్కడే ఉంది, అది కూడా చూపిస్తారు. నిజంగా నేనైతే హార్డ్ కోర్ ఫ్యాన్ని. ఆమె ఎట్లా హగ్ చేసుకోలేకపోయినా జస్ట్ ఆమె స్టాచ్యూలో హగ్ చేసుకుంటాను. హార్డ్ కోర్ ఫ్యాన్. ఇంకా చూపిస్తాను అండి. ఇది నార్మల్ గా అనుష్కని బంధించిన ప్లేస్ అనమాట. ఎంత స్ట్రాంగ్ ఉంది అసలు, లోపల వేస్తే బయటకు వచ్చి చాలా కష్టం. బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ శివలింగాన్ని చూసారు కదా. సో ఈ శివలింగం వచ్చేసి మనకు ప్రభాస్ గారు లాస్ట్ ఫైట్ సీన్ లో శివలింగం పైన చేతి పెడితే బ్లడ్ అంతా కారుతుంది కదా, సో ఆ సీన్ కి సంబంధించిన శివలింగం. చూడడానికి అయితే చాలా బాగుంది, ఫుల్ థ్రిల్లింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి పైన శివలింగాన్ని ఎత్తిన ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ నుండి మనం ఎక్కడికి కదా సూపర్ ఎక్సైట్ ప్లేస్ కి అయితే వెళ్ళాము. రథాన్ని అంటే మూవీ స్టార్టింగ్ లో రథాన్ని గుంజుతారు కదా ప్రభాస్, సో ఆ సీన్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం రండి. గైస్ ఇక్కడ చూడండి, మీకు ఈ చెట్టును చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే ఏ సీన్ గుర్తొస్తుంది? సో నేను చెప్పానా, నార్మల్గా బాహుబలి చిన్నగా ఉన్నప్పుడు కట్టెపతో కూర్చున్నప్పుడు ఆయన బాహుబలి అంటాడు కదా, తినిపించు మామ అని అంటాడు కదా, సో ఆ సీన్ అయితే ఇక్కడ షూట్ జరిగింది. దీని పక్కనే మనకు రథం అయితే ఉంది. గైస్ చెప్పిన కదా మూవీ స్టార్టింగ్ లో రథాన్ని గుంజే సీన్ లో యూజ్ చేసిన రథం అనమాట. సో చాలా బాగుంది చూడడానికి అయితే. నేను రథాన్ని గుంజుతుంటే నిజంగా నాకు ఆ ఫీల్ వచ్చింది. నిజంగా ప్రభాస్ పట్టుకున్న తాడు నేను కూడా పట్టుకుని గుంజాడు, సూపర్ అనిపించింది. రామోజీ ఫిలిం సిటీకి వస్తే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయకండి. ఆ పైన వినాయకుడు పెట్టి ఆ పసుపు పడుతున్న సీన్ అయితే ఇప్పటికీ కళ్ళ ముందే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో అదే బాహుబలి సినిమాలో దున్నపోత ఫైట్ ఉంటుంది కదా, సో అందులో ఇదే అనమాట ఆ దున్నపోతులు. ఫస్ట్ ఒక్కటే ఉండే, బట్ విజిటర్ కోసం అని ఇంకొకటి కూడా ఏర్పాటు చేసిరు. బాగుంది, చాలా బాగుంది. గాయ్స్ ఇక్కడ చూడండి, మనకు ప్రభాస్ కు పట్టాభిషేకం చేసిన ప్లేస్ అయితే మన వెనకాలే ఉంది. పెద్ద పెద్ద గుర్రాలతోనైతే దాన్ని డిజైన్ చేశారు. నిజంగా యాజ్ ఇస్ మనకు మూవీలో ఎలా ఉందో జస్ట్ లైవ్ లో కూడా అలాగే ఉంది. జస్ట్ చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంది. పెద్ద పెద్ద గుర్రాలు, వాటి కింద మనుషులు చిన్న చీమలా కనబడుతున్నారు. అంత పెద్ద సెట్ అయితే వేశారు. నిజంగా ఈ సెట్ వేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే మన ఏమంటారు ఆయన పేరు రాజమౌళి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగుంది సెట్ కూడా. చాలా పెద్దవైతే చూపిస్తారు కదా అమ్మవారిని, బట్ అంత పెద్దగా లేదు, బట్ కొంచెం మీడియం సైజ్ లో ఉంది. అమ్మవారు అయితే చాలా బాగుంది. అందులో చూపించినట్టే అత్యద్భుతంగా అయితే అమ్మవారు అయితే ఉన్నారు. బాగుంది. ఇక్కడ నుండి వెళ్ళి రానా గారికి ఏర్పాటు చేసిన సింహాసనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. అదే అనమాట. సో చాలా బాగుంది సెట్టింగ్. ఇక్కడ చూడండి, మనకు ప్రభాస్ ను పట్టాభిషేకం చేసిన ప్లేస్ సింహాసనం అదే అన్నమాట. సో చాలా బాగుంటది. పైకి ఎక్కుదాం మనం, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంటది. సో దాని అయితే గూస్ బంప్స్ వస్తాయి ఆ మ్యూజిక్ తోనే. ఆ ప్లేస్ చూస్తుంటే రండి. ఈ సెట్టింగ్
మొత్తాన్ని చూసి నేను రెడ్ కలర్ స్టోన్ తో ఏమన్నా చేసారా అన్న డౌట్ వచ్చిండే. అప్పుడే నేను ఇట్లా ట్యాప్ చేసి చూసినాను. సో ఇది సౌండ్ వస్తుంది, మొత్తం వుడ్డే, నార్మల్ కంప్లీట్ వుడ్. ఈ వుడ్ అయినా కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారు చూడండి. బాహుబలి సెట్ మొత్తం అద్దరిపోయే డిజైన్ అయితే చేశారు. నిజంగా అసలు చేసిన వాళ్ళకు సలాం కొట్టాలి. చాలా అంటే చాలా బాగుంది. ఈ సౌండ్ మీద వచ్చింది, వుడ్ సౌండ్. సో రానా నడిపిన వాహనం అయితే ఉంది. సో ఆ వాహనం దగ్గరికి వెళ్దాం రండి. ఆ వాహనంలో పెద్ద ఫన్నీయెస్ట్ థింగ్ ఉంది. సో అది చూపిస్తాను రండి. సో అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదే రానా నడిపిన వాహనం అనమాట. సో రండి. సో కింద టైర్స్ అయితే ఉన్నాయి, లోపల బుల్లెట్ బైక్లు పెట్టి సో దీన్ని ఆపరేట్ చేశారు. నిజంగా అమేజింగ్ టాలెంట్, అసలు చాలా బాగుంది. అంటే మనకు రమ్యకృష్ణ గారు అనుష్క గారు ఫొటోస్ అయితే పెట్టారు. సరే మనం కూడా ఫొటోస్ దిగాం. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. రండి. వెనకాల చూస్తారు కదా, సో రానా గారి 100 అడుగుల విగ్రహం అనమాట, బంగారు విగ్రహము. సో దాన్ని హాఫ్ చేసి పెట్టారు, ఎందుకంటే గాలికి కింద పడిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే అది నార్మల్ గా లైట్ వెయిట్ తో చేసిన విగ్రహం కాబట్టి. అండ్ దాని పక్కనే మనకు అంటే బాహుబలి మూవీలో యుద్ధంలో ఉపయోగించిన బాణాల సెట్, అంటే పెద్ద బాణాల యంత్రం అయితే ఉంది. సో అది కూడా దగ్గర నుంచి చూద్దాం రండి. గైస్ మనకు బాహుబలి సెట్ లో లాస్ట్ ఎండింగ్ లో మనకు యుద్ధంలో ఉపయోగించిన బాణాల పెద్ద యంత్రం అన్నమాట. సో దీని నుంచి బాణాలు వస్తా ఉంటాయి పట్ట. సో ఇక్కడ మనకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది కూడా ఉంది. దీని పేరు ఏమంటారు నాకు తెలియదు, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, చూడండి మనకు బాణాలు కూడా పెట్టి ఉన్నాయి, క్లియర్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఫుల్ బాణాలు అయితే పడతా ఉంటాయి ఏమంటారు సైనికుల మీద. అండ్ దీంతో పాటు అంటే ఇక్కడతో ఈ యంత్రంతో మన బాహుబలి సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. జిప్ లైన్ చేయబోతున్నాను. ఇక్కడ జిప్ లైన్ చేయాలన్నా, కార్ డ్రైవింగ్స్ అట్లా అది ఉంటుంది, కార్ రైడ్ ఉంటుంది, జంప్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని అడల్ట్స్ చేస్తే పెద్ద గేమ్స్కి సో సపరేట్గా టికెట్ ఒకటి 350, 250 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా టికెట్ తీసుకొని కాస్ట్యూమ్స్ ఇట్లా సేఫ్టీ కాస్ట్యూమ్స్ అట్లా వేసుకొని సో అంటే రూప్ వేకి అయితే వెళ్ళాలి. సో నేను ఆల్రెడీ 350 రూపీస్ టికెట్ సపరేట్గా తీసుకున్నాను. ఇది మన టికెట్లో అంటే మనం ఎంట్రీలో తీసుకున్న 1500 టికెట్స్లో అయితే రాదు, సపరేట్గా తీసుకోవాలి. సపరేట్ టికెట్ తీసుకొని రూఫ్ అయితే చూపించబోతున్నాను మీకు, రండి. రూఫ్ ఏమన్నా జంపింగ్, కార్ రైడేషన్. कहाँ से हो आप? करीमनगर से. करीमनगर हैदराबाद. जय हो आपकी. Thank you. Okay guys, looks like rocket sector you can see also. looks like rocket లాగా వెళ్ళిపోతుందంట. ఏ రాయి అయితే మూతిపళ్ళు రాలగొట్టుకొని కన్నట్టు. సో ఇదైతే ట్రై చేయబోతున్నాను. సో నాకైతే కొంచెం భయంగానే ఉంది. చలో ట్రై చేద్దాం, ఏం చేద్దాం, చూపించాలి కదా మీకైతే కంపల్సరీ. సో ఇక్కడ మన గైడ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో సో అన్నీ కూడా చెప్తున్నారు. ఆయన చెప్పిన యాస్టిస్ ఫాలో అయితే మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది.
సో గాయ్స్ ఇప్పుడు చూడండి చైనీస్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా చైనీస్ వాల్ అనమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ చైనీస్ గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ గార్డెన్ అంట. సో చూడడానికి చాలా బాగుంటుందట. వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా చైనీస్ గార్డెను. సో మీకు చైనీస్ లొకేషన్ లాగా అనిపిస్తుంది చూస్తే. సో ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వస్తే చైనీస్ గార్డెన్ అస్సలు మిస్ కావద్దు. మీకు చూపిస్తారండి, చాలా బాగుంటుంది. సో గాయస్ మొత్తానికి పైకి ఎక్కి దిగి చైనీస్ కంప్లీట్ చేసుకొని చైనీస్ పార్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే హవా మహల్కి అయితే వచ్చేసినాము. ఇదంతా హవా మహల్ అనమాట. చూడండి మనకు పురాతన టైంలో ఎట్లా కడతారో సో యాస్టీస్ అలాగే కట్టారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీకి వరల్డ్ అవార్డు వచ్చింది కదా, ఆ సర్టిఫికేట్. అండ్ సో సుస్వాగతం సినిమాలో ఏ స్వప్నలోకం సంగ్రహి ఆ షూటింగ్ పాయింట్. సో అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా హవా మహల్ చూపిస్తాను రండి. ఓకే గైస్ చూడండి, మనం లండన్ సిటీకి వచ్చేసినాము. అదే యూరప్ సెట్ అంటారు కదా. మనకు అవుట్ ఆఫ్ కంట్రీలో మూవీస్ ఎట్లయితే చేస్తారో ఆ మూవీకి అంటే నార్మల్గా అవుట్ ఆఫ్ కంట్రీ సెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఎలా ఉంటుందో ఆ సీన్స్ చూపించే విధంగా ప్యూర్ సెట్టింగ్స్ అయితే ఇక్కడే వేస్తారు. సెట్స్ అన్నీ కూడా అవే లండన్ సిటీకి సంబంధించిన సెట్స్ అయితే సెట్స్గా పిలుస్తారు. చూడండి అసలు అవుట్ ఆఫ్ కంట్రీలో హౌసెస్ ఉన్నట్టే ఉన్నాయి సేమ్. బట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదు, కంప్లీట్ వుడ్తో చేసిన సెట్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వెళ్తే క్లియర్ ఉంటుంది రండి. ఈ సెట్స్ అన్ని కూడా నార్మల్గా ఏదో ఒక మూవీలో యూజ్ చేసిన సెట్సే. ప్రతి ఒక్క హౌస్ కూడా ఒక్కొక్క మూవీలో అయితే యూజ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది లండన్ స్ట్రీట్. రండి. ఇప్పుడు నార్మల్ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది సో మనకు అవతార్ మూవీ ఎలా షూట్ జరిగిందో సో దాన్ని అయితే మనకు క్లియర్గా చూపిస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాం. గాయస్ ఇక్కడ చూడండి, అవతార్ లాంటి పెద్ద పెద్ద మూవీస్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ఏ విధంగా అయితే చూపిస్తారో సో ఇక్కడ ఈయన మనకు కళ్ళకు గట్టించినట్టు చూపిస్తున్నాడు. సో ఈయనైతే అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈయన ఇక్కడైతే ఏమేమి చేస్తాడో మన ముందు. సో అక్కడ స్క్రీన్లో అది ఇంకా మంచిగా మూవీస్లో యాస్టిస్ మనకు అవతార్ మూవీలో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా క్రియేట్ చేసి అయితే చూపిస్తుంది. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాము. ఎయిర్పోర్ట్ ఇక్కడ వే టు ఎయిర్పోర్ట్ అని ఉంది. సో ఎయిర్పోర్ట్లో మనకు కంప్లీట్గా ఎయిర్పోర్ట్లో జరిగే సినిమా షూటింగ్ సీన్స్ మొత్తం కూడా ఇక్కడే షూట్ చేస్తారు. చాలా బాగుంటుంది. సేమ్ యాస్టిస్ మన ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. చూపిస్తాను రండి. ఇది ఎయిర్పోర్ట్ లాంటిదే కానీ ఎయిర్పోర్ట్ అయితే కాదు. సో నిజంగా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని వందలు కాదు వేల మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి. పీస్ఫుల్ గా వాళ్ళు మంచిగా మూవీ షూట్స్ అయితే వేసుకుంటారు. సో ఇక్కడ మీకు ప్లేన్ కనిపిస్తుంది కదా, ఇది ప్లేన్ ఉండదు. మీకు మూవీ షూటింగ్ అప్పుడు కార్లు వెహికల్స్ ముందు మన ఎయిర్పోర్ట్ ముందు పార్కింగ్ లో ఎట్లుంటాయి యాస్టిస్ అలాగే సెట్ చేస్తారు. సో ఇక్కడ షాప్స్ వస్తాయి, ఏరోప్లేన్స్ వస్తాయి, అన్ని ఆటోమేటిక్ గా సెట్టింగ్ చేస్తారు. ఇక్కడ చాలా మటుకు సినిమా షూటింగ్స్ జరిగినాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక్కడు, ఇష్కు, ఆడవారి మాటలకు అర్థాలే వేరు, సలార్ కిడ్నాప్ సీన్, సలార్ లో కిడ్నాప్ సీన్ ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. సో చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. నిజంగా అట్లాంటి ప్లేస్ లో మేము ఉండడం అనేది చాలా అదృష్టం. మీ ఫ్యామిలీతో తప్పకుండా వీలు చేసుకొని రామోజీ ఫిలిం సిటీకి రండి. చాలా మూవీ షూటింగ్స్ చేసిన ప్లేస్ అయితే కనిపిస్తాయి. నిజంగా ఇది ఒక అద్భుతమైన అనుభూతి.
మనం కొన్ని షూటింగ్ ప్లేసెస్ డైరెక్ట్ చూడలేము కదా. సో ఇట్లాంటప్పుడే మనకు క్లారిటీగా చూడాలనిపించి అంటే చూస్తాం కదా, అప్పుడు ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ విమానం సెట్టింగ్ ఉంటుంది. విమానం ఎలా ఉంటుందో, విమానం లోపల కూర్చుంటే ఎలా ఉంటుందో, ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్ళి ఆ ఫ్లైట్ ను కంప్లీట్ గా చూద్దాం. సిట్టింగ్ ఎలా ఉంటుందో సో అదంతా కూడా ఇక్కడ సిట్టింగ్ అంతా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ చూడండి మీకు షాప్స్ కానీ కౌంటర్స్ కానీ లేవు కదా. నార్మల్గా మూవీ షూటింగ్ చేసేటప్పుడు మనకు కౌంటర్స్ అయితే పెడతారు. ఆ కౌంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. అక్కడ రిసెప్షన్లో అమ్మాయిలు కూర్చుంటారు. సో సెట్టింగ్ కోసం అని చెప్పేసి అందరూ అయితే ఆర్టిస్టులు ఏర్పాటు చేసి సో ఆర్టిస్టులు అయితే పెడతారు. సో అప్పుడు నార్మల్గా అంటే మూవీకి కావాల్సిన కంప్లీట్ సెట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్లేన్ ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు. బట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఎయిర్పోర్ట్ అయితే అంటే నార్మల్గా ఫ్లైట్ అయితే ఉంటుంది. రండి ఫ్లైట్ని చూద్దాం. మనపర్తియా కాలేజా స్కూల్ నుంచి టూర్ స్కూలా? ఓకే ఓకే నైస్. ఎట్లుంది రామా యూనివర్సిటీ? నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే నార్మల్గా ఇక్కడ నార్మల్గా సో బ్రహ్మానంద గారు అంటారు కదా. సో ఫ్లైట్ ఎక్కడి దాకా వచ్చింది అంటే అవన్నీ ఇక్కడ చెప్పారు సార్ అని అంటే ఇలా ఎందుకు చెప్పారంటే నార్మల్గా అంటే ఎక్కడ దాకా వచ్చింది సూర్యాపేట దాటిందా, విజయవాడ జంక్షన్ అట్లా అడుగుతాడు కదా. సో ఆ సీన్ ఇక్కడ షూట్ చేశారు. అదైతే అందరూ గుర్తుండిపోతుంది. ఇంతకు డ్రెస్ ఎక్కడ కుట్టించారంటే టైలర్ షాప్లో అన్న ఫన్ క్రియేట్ అయింది కదా. సో ఆ సీన్ ఇక్కడ షూట్ చేశారు. సో చాలా బాగుంటుంది. రండి ఇంకా లోపలికి వెళ్దాం. ఎల్బీ నగర్ నుండి మన వీడియోస్ అయితే రెగ్యులర్ చూసాడంట. సో నన్ను గుర్తుపట్టి నాతో ఫోటో దిగుడు కాదు నేనే ఫోటో దిగుడా. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. గైస్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో ఉన్న కంప్లీట్ సెట్టింగ్ అనమాట. సో ఇదంతా కూడా రియాలిటీగా అయితే చేశారు. సీట్స్ గానీ విండోస్ గానీ యాజ్ మనకు ఫ్లైట్ లో ఉండే ఫీలింగ్ వస్తుంది. వెనకాల టీవీలో కనిపించేది కూడా ఏ మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయని చెప్పేసి అక్కడ ఒక లిస్ట్ చేస్తారు. లైక్ బాస్ సినిమా, ఇష్కు, ఆడవారి మాటలకు అర్థలేరు, సలార్ లో లాస్ట్ ఏమంటారు కిడ్నాప్ సీన్. సో అవన్నీ కూడా ఇక్కడే జరిగాయి అనమాట. సో అవన్నీ కూడా క్లియర్ గా మనకు టీవీలో ఇస్తున్నారు, చూసుకోవచ్చు. నిజంగా ఫేక్ ఏరోప్లేన్ అంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూస్తారు కదా మనకు కంప్లీట్ ఎయిర్పోర్ట్ సెట్టింగ్ అండ్ లోపల ఫ్లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ నిజంగా నాకైతే ఒక మంచి అనుభూతి అయితే వచ్చింది. ఇన్ని మూవీస్ షూటింగ్ జరిగిన ప్లేస్లో నేను ఉండడం అనేది చాలా హ్యాపీనెస్. మీరు రామోజీ ఫిలిం సిటీ వస్తే మాత్రం కంపల్సరీ ఈ ఎయిర్పోర్ట్ అయితే విజిట్ చేయండి, అస్సలు మిస్ చేయకండి. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 5 అవుతుంది. ఇక్కడ నుంచి మనం బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్దాము. లెట్స్ గో. అస్కారీ గార్డెన్ కి అయితే వచ్చినాము. మనం ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. అందులో మొదటి బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్ అండ్ బర్డ్ పార్క్, కలర్స్ గార్డెన్, స్నాక్స్ పార్క్, ట్రిపాలు కేవ్స్, ఓకే బోన్సాయి గార్డెన్ అండ్ ఇక్కడ
ఓకే సన్ ఫౌంటైన్ అయితే ఉన్నాయి. సో ఇవి చూడదగ్గ ప్లేసెస్. రండి మనం మాట్లాడుతూ వెళ్ళి చూద్దాం. గైస్ బటర్ఫ్లై మ్యూజియం కి అయితే వచ్చినాము. సో లోపలికి దిగుదాం ఎలా ఉందో. గైస్ ఇప్పుడైతే మనం బటర్ఫ్లై మ్యూజియంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి బటర్ఫ్లైకి సంబంధించిన మంచి మంచి పోస్టర్లు అయితే ఉన్నాయి. అంటే బటర్ఫ్లైస్లో ఎన్ని రకాలు ఉంటాయి, సో అవి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎదుగుతాయి, సో వాటిలో అంటే ఏ విధంగా వృద్ధి చెందుతాయి, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పోస్టర్లు అయితే ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. చిన్న మ్యూజియం బట్ బాగుంది, పిల్లలకైతే యూజ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే బటర్ఫ్లై గార్డెన్ కి అయితే వచ్చేసినాము. సో చూద్దాం లోపల ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో నిజంగానే మనం ఎక్స్పెక్టేషన్ ఉంటాయా? సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసినాము. సో బటర్ఫ్లై పార్కులో అయితే మంచి మంచి బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. చాలా రకరకాలైన బటర్ఫ్లైస్ ఉంటాయి. మనకు చాలా కలెక్షన్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. నేనైతే కొన్ని బటర్ఫ్లైస్ని బయట ఎక్కడ కూడా చూడలేదు, నార్మల్గా చూస్తూనే ఉంటాం, బట్ వింత వింతగా అయితే ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు వస్తే మాత్రం బటర్ఫ్లైస్ని బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. బటర్ఫ్లై గార్డెన్ అయితే చాలా బాగుంది. రకరకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. అంటే నార్మల్గా ఎప్పుడు చూడని బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు. గైస్ మనకి వింగ్స్ లో వచ్చేసి చాలా రకరకాల బర్డ్స్ అయితే ఉంటాయి. సో అంటే నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి అనేది. గాయస్ నాకైతే ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తంలో నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈ వింగ్స్ బర్డ్స్ పార్క్ అన్నమాట. సో అద్దిరిపోయింది అసలు. ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో బర్డ్స్ అయితే నిజంగా మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి. వాటిని మంచిగా సేఫ్గా అయితే పెట్టినారు. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి చూసుకొని ఎండింగ్ దాకా అయితే రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు చూడని బర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ స్టిచ్ వాటికి సంబంధించిన ఎగ్స్ కూడా ఉన్నాయి, డిస్ప్లేలో పెట్టిరు. సో అవి కూడా చూడొచ్చు. వింత వింత బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనతో మాట్లాడే పక్షులు కూడా ఉన్నాయి. సో ఇదైతే మనం చెప్పుకోదగ్గ విషయం అసలు. సో పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తే మాత్రం బాగా థ్రిల్ అవుతారు. వాళ్ళకు మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది. ఏ బర్డ్స్ ఏంటి నేమ్స్, వాటి జీవితకాలం ఎంత, అవి ఎన్ని రోజులు జీవిస్తాయి, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ముందు ఇట్లా ఫ్రేమ్ లాగా పెట్టి అందులో అయితే పెట్టిరు. సో చాలా అంటే చాలా బాగుంది.
లొకేషన్స్ అన్ని కూడా చూసేసుకున్నాం కదా. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం యురేకాకి అయితే వచ్చేసినాము. సో యురేకాలో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. అడల్ట్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ కూడా ఉంటాయి. సో కొన్ని రకాల అన్ని ఫ్రీ గేమ్సే, బట్ కొన్ని మాత్రమే చిల్డ్రన్స్ సంబంధించిన పేడ్ గేమ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా కంప్లీట్ గా కొన్ని చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం రండి. వచ్చినాము రామోజీ ఫిలిం సిటీకి. అండ్ ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. సో ఫోన్లో ఛార్జింగ్స్ కూడా అయిపోయినాయి. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే ఫుడ్ మాత్రం ఏం తినలేదు, ఎందుకంటే అన్ని చూపించాలని. ఎంత హడావిడి అన్ని చూపించినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక లొకేషన్స్ అయితే మిస్ అయినాయి. అది కూడా మనకు షూటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి అలో చేయలేదు. ఐ హోప్ మీకు అన్ని లొకేషన్స్ మంచిగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, అంటే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.